ఈరోజు వాక్య ధ్యానము రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? ఇది అపోస్తలుడైన పౌలు యొక్క 3వ సవాలుకరమైన ప్రశ్న. ఎవరు కూడా మాకు శిక్ష విధింపజాలరు. ఇప్పుడు మేము క్రీస్తు యేసునందున్నాము గనక మాకు ఏ శిక్షా విధియు లేదు. కారణము, మా మీదకు రావలసిన శిక్షను ఇప్పటికే ప్రభువు కల్వరి శిలువలో మోసి ఉన్నాడు అనున్నది పౌలు గారి యొక్క నమ్మిక. క్రీస్తును గూర్చిన యెషయా ప్రవచనములన్నీ అక్షరముల నెరవేరును. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆయనే మన బలహీనతలను శాపములను మోసెను. ప్రభు మీకు సహాయకుడై నిలిచియుండగా ఎవరు కూడా మీకు శిక్ష విధింపనేరరు. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును. నా మీద నేరస్థాపన చేయువాడెవడు? వారందరూ వస్త్రం వలె పాతగిలిపోవుదురు, చిమ్మిట వారిని తినివేయును. యెషయా గ్రంథము 50:9. దేవుని పరిశుద్ధ నామమందు నమ్మకించు వారికి ఆయనే సహాయమును కేడమునై ఉన్నాడు. కీర్తన గ్రంథం 33:21. న్యాయస్థానముల యందు తీర్పు తీర్చుదురు, శిక్ష విధించుదురు. ప్రభు కూడా తీర్పు తీర్చబడుటను గూర్చి బోధించుట విశేషము. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. విశ్వాసమను శక్తి మన మీదకు రావలసిన శిక్షను మార్చివేయుచున్నది. దేవుని కనికరమును మనకు అందించుచున్నది. యేసుక్రీస్తు తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని వారు ఆయనను అంగీకరించలేదు. అప్పుడు ఆయనను అంగీకరించిన అన్యజనులు యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచుట ద్వారా ఆయన కుమారులు కుమార్తెలుగా ఉండు అధికారం పొందిరి. యోహాను సువార్త 1వ అధ్యాయము 11-12. ఇదే సత్యమును మరలా క్రీస్తు బోధించును. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఈ దినవాక్య ధ్యానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.